హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. ఆల్రెడీ డే 1 బ్లాగ్, డే 2 బ్లాగ్ వైజాగ్ది అప్లోడ్ చేశాను. సో దాంట్లో భాగంగా అంటే డే 2లో మేము కుర్సురా సబ్మెరైన్ చూడడానికి వెళ్ళాము. టికెట్ ప్రైజెస్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి 40 రూపీస్, 50 రూపీస్. మొబైల్కి కూడా సపరేట్ ఫీజు ఉంది. తీసుకున్నా పర్లేదు, తీసుకోకున్నా పర్లేదు. దీంతోపాటు కాంబినేషన్స్లో వేరేవి కూడా ఉన్నాయన్నమాట. ఎయిర్ క్రాఫ్ట్ది, ఇంకొక టీయూ సంథింగ్ అని. సో ఈ డీటెయిల్స్ వచ్చేసరికి కంప్లీట్ మనం సబ్మెరైన్ ఎప్పుడు యాక్చువల్గా అయితే స్టార్ట్ అయింది, ఇది ఎప్పుడు మనకి ఇక్కడ సీషోర్కి ప్లేస్ చేశారు ఏంటి అనేది కంప్లీట్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇలా కాకుండా ఇంకేమేమి చెప్పొచ్చు అంటే చాలా ఉన్నాయి చెప్పడానికి. సబ్మెరైన్లో ఫస్ట్ ఆ సబ్మెరైన్కి ఎంటర్ అయ్యాక అర్థమైంది ఇక్కడ ఎలా ఉన్నారు వీళ్ళంతా మన కోసం. ఎస్, మన కోసమే కదండి కష్టము, మన దేశం కోసము. సో ఇంత చిన్న ప్లేస్లో అది ఓన్లీ నడవడానికే ఉందండి. అండ్ కూర్చోడానికి, పడుకోవడానికి అయితే చిన్న చిన్న బెడ్స్. అసలు అంత డిస్కంఫర్ట్ మనకైతే, సీరియస్లీ డిస్కంఫర్ట్. మనం ఒక్కరోజు కూడా ఉండలేము. అలాంటి ప్లేసెస్లో వాళ్ళు ఆల్మోస్ట్ 6 months, 3 months అలా జర్నీ చేస్తారు మన కోసం. చాలా అసలుకి గ్రేట్ అని చెప్పాలి. ఇది రేడియో రిసీవర్స్. సో ప్రతి దగ్గర డీటెయిల్డ్గా రాశారు, ఈ ప్లేస్ దేనికి, ఈ ప్లేస్ దేనికి, ఇలా ఫుడ్ది. ఇది వచ్చేసరికి దీని స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ అంటే ఎప్పుడైనా సబ్మెరైన్ రిస్క్లో ఉన్నప్పుడు ఇది జాకెట్ అనమాట. ఆ జాకెట్ మనం వేసుకుంటే, వాళ్ళు అక్కడ ఉన్న మన నావీ టీం వాళ్ళు వేసుకుంటే, సో వాళ్ళ లైఫ్స్ సేవ్ అవుతాయి. సో ఇవి అనమాట. చాలా కంపల్సరీ విజిట్ చేయండి. జై హింద్ వాళ్ళకి, ప్రతి ఒక్కొక్కరికి నా సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇండియన్ నేవీ పీపుల్. థ్యాంక్ యూ.